జేఈ మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. నిన్న ఫైనల్కి విడుదల చేసిన ఎన్డీఏ ఇవాళ విద్యార్థులు సాధించిన పర్సెంటైల్ స్కోర్తో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ, బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహించారు. కాగా జేఈఈ మెయిన్స్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విజయఖండాలు మోగించారు. హైదరాబాద్కు చెందిన వంగాల అజయ్ రెడ్డి, బనిబ్రత మాజీ 300కి 300 మార్కులు సాధించడంతో ఇద్దరికి ఒకే ర్యాంకు కేటాయించారు. వీరిలో అజయ్ రెడ్డి ఈడబ్ల్యూఏఎస్ విభాగంలో ప్రథమ ర్యాంకు సాధించారు. తెలంగాణ నుంచి హర్ష్ ఏ గుప్తా, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ, గుత్తికొండ కూడా 100కు పర్సెంటైల్ సాధించారు. ఈ పరీక్షలను మొత్తం 14.75 లక్షల మంది రాశారు. జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్లో 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61.15, ఎస్టీ 47.90 పర్సెంటైల్ స్కోర్ను కటాఫ్గా నిర్వహించారు. ఈ స్కోర్కు సమానం లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ పొందిన వారు మాత్రమే మే 18న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించారు. సెషన్ 1, సెషన్ 2 రెండు విడతల్లో కలిపి మొత్తం 29 మంది 100 పర్సెంటైల్ స్కోర్ సాధించారు.